అమ్మా వినిపిస్తా ఉంది నా మాటలు? సార్ వినిపిస్తాను సార్. నుంచి నాకు రావడం లేదు. హలో సార్ చెప్పండి సార్. సార్ వినపడుతుంది. నా మాట వినిపిస్తున్నాయా? మన మాట వినపల్లె వాళ్ళకి. ఇది పొద్దున నా మాట వినిపిస్తున్నాయి, మన మాట వినపరాలేదు. ఇక్కడ ఏమన్నా సార్ మాట మనకి వినపడుతుంది, మన మాట సార్కి వినపల్లే. మన మాట వినపల్లే కదా. అవును. రెడ్డప్ప చెప్తాలే సార్కి. ఇదే ఇదే జీవన్ వినిపించింది. గాయత్రి 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 ఓ గాయత్రి వినపడలేదా? గాయత్రి ఒకటి కాలేజీకి రా, నోట్స్ తీసుకుందాం. మైక్రోఫోన్ ఆఫ్ ఎన్ని పోతాయి వాయిస్ ఒకటే ఎక్కడ మనకు ఎన్ని రేట్లు వస్తాయి సార్ అక్కడ ఇంట్లో సరిగా వైఫై గాయత్రి గాయత్రి నోట్స్ జిరాక్స్ చెబుతుంది. కాదు గాయత్రి, చాలా ఉన్నాయి కదా. ఉంది సార్, ఇనపరాలే సార్. ఎంత బాధ అంటే లేదు. ప్రాబ్లం అంటే శిరీష, నా మాటలు ఏమి వినపరాలేదా? వినిపిస్తున్నాయా? సర్లేదు, ఒకటన్నా వినిపిస్తాను. నా మాట మీకు వినిపిస్తుంది. సర్లేమ్మా, సరే సరే తల్లి, లైన్ లేకి రా. ఇప్పుడు ఇది చక్కగా చేసినాక పిల్లలకి వినిపిస్తున్నాయా? ఇంకా మ్యూజిక్ వచ్చేసి. మై డియర్ స్టూడెంట్స్, నా మాట వినిపిస్తా ఉందా? రెడ్డప్ప సార్ వినిపిస్తాను సార్. వినిపిస్తాను సార్. రైట్, ఒక నిమిషం ఉన్న లైన్ లేకి వచ్చేస్తున్నా. ఓకే సార్. మాట్లాడలేదు, ఇంకా చెప్పలేదులే.
సార్ మ్యూట్ లో పెట్టినాడక్క. అదే మళ్ళా లైన్ లో కొట్టాడన్నాడు. కొంతసేపు అన్న ఉండాలంటావు, మళ్ళీ చెప్తానంట సార్ కొంతసేపుకి. ఆ, సరే. సరే వాళ్ళకి అన్నం తింటారు, అంత అన్నం తిని మళ్ళీ అయిన అవును మా తెలుసు రికార్డింగ్ తమ్ముడు. ఏమవుతుంది 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 రికార్డు ఉంటే అంటున్నా. నేను రికార్డు ఉంది అంటే ఆ, దాంట్లో రంగస్థలం ఎవరు మాట్లాడేది? అమ్మ, ఇంకెవరు అనుకోండి అక్క. ఏమో అనుకున్నా, రెడ్డప్ప ఏమో అనుకున్నా. రెడ్డి పక్కనే ఉన్నాడు అక్క. పిల్ల మైక్ ఆన్ పెట్టుకుని అట్లా పెట్టాడా? ఏమో మీట్లో ఇది అట్లే పెట్టి వేరే దాంట్లో మాట్లాడుతున్నాడేమో అని. ఆయన నేర్చుకోండి గాయత్రి బిఏ. ఆయన చదవమని రాయమని ఎగ్జామ్స్ అంతే కదా, నువ్వు ఇంట్లో ఉండు. నేనే వస్తాను అక్క వీడియో ఆన్ చేయండి అక్క ఒకసారి. ఎందుకు వద్దులే. అయ్యో ఆన్ చేయండి అక్క, చూడక ఛానల్ ఎట్లా చూస్తాము. బాగాలేదు గాయత్రి, నీళ్ళు కూడా వేసుకోలే. అయ్యో పిల్లలు అక్క మంచిగా అట్లే కానీ ఒకసారి ఆన్ చేయండి. అయ్యో ఆన్ చేయండి అక్క ఒకసారి. నేను మళ్ళీ వేస్తా లేపు. అయ్యో ఆన్ చేయండి అక్క. ఏం కాదు. వద్దులేమ్మా. ఏందన్నా అంతగా అడుగుతున్నా ఒకసారి చూస్తాను. వద్దులే, నా కాలేజీకి వస్తారు కదన్నా, చూస్తాంలే. గాయత్రిని ఎక్కించుకొని రా అన్న బండిలో, అప్పుడు చూస్తాం కదా. నేను చూడాలి కదా. ఆంటీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు క్లాస్లో మాట్లాడమంటే మాట్లాడరు, మీలో మీరైతే ముచ్చట్లు బాగా చెప్పుకుంటారు, అంతేనా? ఏమమ్మా గాయత్రి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిన్న ప్రాబ్లం ఉంది, ఆడియో ప్రాబ్లము, అందువల్ల ఇదైందమ్మా. ఓకే స్టూడెంట్స్, యాక్చువల్గా మళ్ళా నాకు అదే సమస్య ఎప్పుడు చూసినా కూడా. ఏమిటంటే స్టూడెంట్స్ అటెండెన్స్ జగదీష్, హరీంద్ర, రెడ్డప్ప, నవీన్, వాడేమైనారా అరవింద్, శిరీష, వైసి, ఇద్దరు సిరీస్. అరవింద్ ఏమైనాడమ్మా? అరవింద్ ఫోన్ చేస్తాంటే లిఫ్ట్ చేయలేదు సార్. సార్ అరవింద్ దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది సార్, నిన్న మధ్యాహ్నం 12 గంటల కరెక్ట్ గా. లేదు సార్, అదే సార్ 50% కూడా రాలేదమ్మా మీ క్లాస్లో. వాణి ఏమైందమ్మా? సార్ వాణి ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. అర్థం కావడం లేదు పరిస్థితి. సరే ఓకే తల్లి, నేను క్లాస్ తీసుకుంటాను. ఓకేమ్మా, ఇప్పుడు మనము భారతదేశంలో జరిగిన భయంకరోద్యమాన్ని గురించి చెప్పుకుంటున్నాం. బ్రిటిష్ వారు దీన్ని భయంకరోద్యమం అన్నారు, మనము దాన్ని విప్లవోద్యమం అన్నాం. దాని కారణాలు, ఎందుకు జరిగింది భయంకరోద్యమం, విప్లవకారులు ఎందుకు తయారైనారు, దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తేడా ఏమిటి, ఇవన్నీ కూడా మనం గత క్లాస్లో చెప్పుకోవాలి. అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా జరిగిన కొన్ని కార్యక్రమాలను కూడా మనము వేశాం. ఈరోజు మిగిలిన అంశాలను శోధించి సుభాష్ చంద్రబోస్ గారి కాంట్రిబ్యూషన్ గురించి మనము చెప్పుకుందాం. రైట్ మై డియర్ స్టూడెంట్స్, విప్లవ కార్యక్రమాలు స్వాతంత్రోద్యమంలో భాగంగా
భారతదేశంలో మాత్రమే జరగలేదు, సారీ ఫర్ ది చిన్న డిస్ట్రప్షన్. విష్ణు, నువ్వు వీడియో ఆఫ్ చేసుకో, నీవు డేటా ఖర్చు కాదు, ఛార్జింగ్ కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, విదేశాల్లో కూడా విప్లవ కార్యక్రమాలు జరిగినాయి. వాటిలో ముఖ్యమైనది గద్దర్ పార్టీ స్థాపన. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా నగరాన్ని కేంద్రంగా చేసుకొని లాలా హరదయాల్ విదేశాల్లో నివసించుతున్న భారతీయులు, దేశభక్తులను విప్లవకారులుగా మార్చడానికి కృషి చేసినాడు ఆయన గద్దర్ పార్టీ ద్వారా. అంటే ముఖ్యంగా సిక్కులు అంటే పంజాబ్లో జరుగుతున్న దారుణాలను తమ బంధువుల పట్ల, తమ రాష్ట్ర ప్రజల పట్ల బ్రిటిష్ వారు చూపిస్తున్నటువంటి ఆ అమానుష దౌర్జన్యకర కార్యకలాపాలను చూసి బగ్గునమ్మడిన సిక్కు సోదరులు బ్రిటిష్ వారికి హింస ద్వారానే జవాబు చెప్పాలని అనుకున్నారు. గురుదత్ సింగ్ ఇటువంటి వారిలో సుప్రసిద్ధ సిక్కు నాయకుడు. నిజానికి గద్దర్ పార్టీ తరఫున ఆ నాయకులు విదేశీయుల సహకారంతో బ్రిటిష్ పరిపాలనను అంతం చేయడానికి అనేక దేశాలు పర్యటించి ఒక బృహత్ కార్యక్రమాన్ని రూపొందించుకునింది మా గద్దర్ పార్టీ. కానీ వీరి యొక్క విప్లవ చర్యలు గుర్తించింది బ్రిటిష్ ప్రభుత్వము, వేగుల ద్వారా పసిగట్టింది. దాంతో గద్దర్ పార్టీ భారతదేశంలో తలపెట్టదలిచినటువంటి ఒక విప్లవము విఫలమైంది. అలాగే ఇంకొకటి విప్లవ కార్యక్రమాలు ఇంకొకటి ముఖ్యమైనది ఢిల్లీ కుట్ర కేసు. లార్డ్ హార్డింగ్ కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఢిల్లీ వీధుల్లో ఊరేగుచుండగా అతనిపై బాంబులు విసిరారు. ఆయన గాయపడినాడు వైస్రాయి, కానీ ఆయన పక్కన ఉండే వ్యక్తి మరణించాడు. ఇది ఢిల్లీ కుట్ర కేసుగా ఘనతకెక్కింది. ఆ బాంబు విసిరిన రాజ్ బిహారీ బోస్ తప్పించుకోగా ప్రభుత్వము దీంట్లో నిమగ్నమైనటువంటి 11 మందిని అరెస్ట్ చేసింది. వారిలో 4 ఉరిదీసింది. మిగతా వారిని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కొంచెము పంజాబ్లో కూడా, అంటే పంజాబ్ రాష్ట్రంలో, నేను చెప్పింది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో ఉండగా జరిగిన మాట మాట్లాడినాం గద్దర్ పార్టీ. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో జరిగినటువంటి విప్లవ కార్యక్రమాల గురించి చెప్పు. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా మీకు, ఇది శాసన ఉల్లంఘన ఉద్యమ సందర్భంగా 1928లో
సైమన్ కమిషన్ అంటే 25 అక్టోబర్ 29లో సైమన్ కమిషను లాహోర్ సందర్శించినప్పుడు లాలా లజపతి రాయ్ ఒక పెద్ద బహిష్కరణ ప్రదర్శన జరిపాడు, గో బ్యాక్ సైమన్ అని. ఈయన నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు జరిపి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని సైమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు రాసినటువంటి కరపత్రాలతో ఊరేగింపులు చేశారు. అప్పుడు అక్కడ పోలీస్ అధికారి సౌండర్స్ లజపతి రాయ్ ఛాతిపై బూట్కాలతో కొట్టాడు, తీవ్రంగా లాఠీ దెబ్బలు కొట్టాడు. ఇది కేవలం పంజాబ్ ప్రజానీకానే కాదు, యావత్ భారత ప్రజానీకానికి దారుణమైన అవమానంగా భావించింది. ఈ సందర్భంగానే చిత్తరంజన్ దాస్ భార్య అయిన వసంతాదేవి గారు ఒక మాట నిందాను, ఒక ప్రకటన చేసి, భారతీయ యువకులు జీవించి ఉన్నారా లేక మరణించి ఉన్నారా? ఇంత అన్యాయంగా పెద్ద మనిషిని బూటుకాలతో కొడితే ఒక ఇన్స్పెక్టర్ ఏమి మాట్లాడలేకపోతే మీరు బతుకున్నారా చచ్చిపోయినారా భారతీయ యువకున్నారా అంటే దీనికి భగత్ సింగ్ మరి ఆయన మిత్రుడు రాజ్గురు వీరిద్దరూ ధీటైన జవాబు ఇచ్చారు. భారతీయ యువకులు చచ్చిపోలేదు, బతికి ఉన్నారు, చేవ చావలేదు. అదే సంవత్సరంలో డిసెంబర్ 17వ తేదీన సౌండర్స్ డ్యూటీకి పోతుంటే రాజుగురు మరియు భగత్ సింగులు ఆయనను కాల్చి చంపేశారు. తర్వాత వీరి మీద పోలీసు పహారా జరిగింది. వీరిని పట్టుకోవడానికి వారు చివరికి తప్పించుకొని ఇక్కడ షిమ్లాలో తలదాచుకున్నారు కొంతకాలం పాటు. ఇదే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీరు తర్వాత 1929లో ఏప్రిల్ 8వ తేదీన ఢిల్లీ కేంద్ర శాసన సభలో మీటింగులు జరుగుతూ ఉంటే శాసనసభ్యులందరూ చర్చలు చేస్తూ ఉంటే అప్పుడు ప్రశ్నోత్తరాల సమయం అది. అప్పుడు వీరు ఆ సభలో ప్రవేశించి ఒక బాంబును విసిరి అక్కడ వారిని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే చంపడానికి వేయలేదమ్మా, నిజానికి చంపే బాంబు వేసింటే ఎంతమంది చనిపోయారో, వీళ్ళు కేవలము ఒక సౌండ్ అంటే శబ్దం వచ్చే బాంబును వేశారు, భయాన్ని కలిగించడానికి. వేసి ఒక పాంప్లెట్ వేశారు. దాంట్లో ఏముంది తెలుసా? బాంబ్స్ ఆర్ నీడెడ్ టు లెట్ ద డెఫ్ హియర్. అంటే దాని అర్థము చెవిటి వారిని వినిపించాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదని. అంటే ఇక్కడ చెవిటి వారంటే అంగవైకల్యం అని కాదు వారి ఉద్దేశం. మూర్ఖుల హృదయాలను రంజింప చేయడానికి బాంబులు అవసరం. అంటే మంచి మాటలతో వినరు, ఇటువంటి చర్యలతోనే వింటారు. రంజింపజేయాలంటే బాంబులు అవసరం, అంటే వారికి తెలియజెప్పాలంటే. అయితే మై డియర్ స్టూడెంట్స్, అప్పుడు పారిపోయే అవకాశం ఉన్నా కూడా భగత్ సింగ్ పోలీసులు లొంగిపోయినాడు. అంటే ఎందుకంటే తాను చెప్పాల్సింది చెప్పాలి. కోర్టులో సుదీర్ఘమైనటువంటి వాద ప్రతివాదాలు జరిగాయి. ఈయన జైల్లో వేశారు. జైల్లో ఉండగా తన భావాలన్నిటికీ పుస్తక రూపంలో వేశారు భగత్ సింగ్ గారు.
తర్వాత వీరికి అంటే భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులకి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము ఉరిశిక్ష విధించింది. ఆ ఉరిశిక్షను 1931 మార్చి 23వ తేదీన లాహోర్లో అమలు పరిచారు. 1931 మార్చి 23న లాహోర్లో వారిని విధించారు. అందుకే ఇప్పటికీ భగత్ సింగ్ అంటే భారత ప్రజలు ఎంతో ఇష్టమైన నాయకుడు. తన ప్రాణాలు లెక్క చేయనటువంటి మహానుభావుడు భారతదేశం కోసం. మీరు చేపట్టిన కార్యక్రమం వల్ల వెంటనే దేశానికి స్వాతంత్రం రాలేదు. మీరు కూడా అడగవచ్చు, ఏం చేశారు సార్ వారు? కానీ అది భారతదేశంలో ఒక అలజడి సృష్టించింది వారి చర్య. అదే పందాలో చంద్రశేఖర్ ఆజాద్, ఆయన మరొక విప్లవకారుడు. భగత్ సింగ్ను జైల్లో ఉన్నప్పుడమ్మా ఆయన విడిపించడానికి చాలా ప్రయత్నించాడు భగత్ సింగ్. అది విఫలమైన. కనీసం ఉరి శిక్షణ రద్దు చేయండి అని ఆనాటి వైస్రాయ్ ఇర్విన్కు జాబు రాశాడు. ఫలితం లేకుండా పోయింది. తర్వాత రష్యా సహాయంతో భారతదేశమే తిరుగుబాటు చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగా తన మిత్రులతో సమావేశం పెట్టాడు అలహాబాద్లోని ఒక పార్కులో, ఆల్ఫ్రెడ్ పార్క్. ఆ పార్కులో సమావేశమైనప్పుడు పోలీసులు విషయం తెలిసింది, చుట్టుముట్టారు. వారితో వీరోచితంగా పోరాడి ఇక లాభం లేదనుకొని వేరే మార్గం లేదు, లొంగిపోవాల్సిందే బ్రిటిష్ పోలీసులకి. కానీ వారికి లొంగిపోవడం ఇష్టం లేక తనతో తానే కాల్చుకొని చనిపోయాడు. ఈయన అనుచరుడు యాష్పాల్ తర్వాతి కాలంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సైన్యంలో చేరి ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. ఇంకో మాట కూడా చెప్పు, ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి గురించి. ఉద్దమ్ సింగ్ జలియన్వాలాబాగ్ దురాఘాతాన్ని 1919లో జరిగిన దురాఘాతాన్ని గుర్తుపెట్టుకొని ఆయన బాలుడు అప్పుడు పెరిగి పెద్ద అయినాడు. ఆనాడు ఆ పోలీస్ కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ మైకేల్ డయ్యర్ 1940లో రిటైర్ అయ్యి ఢిల్లీలో లండన్లో ఉన్నాడు. ఈ వ్యక్తి ఉద్దమ్ సింగ్ గుర్తు పెట్టుకొని కక్ష తీర్చుకోవడానికి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి లండన్ చేరి ఆనాడు ఆదేశాలు ఇచ్చారని చెప్పుకున్నామే మైకేల్ డయర్. ఆ మనిషిని లండన్లో 1940లో మార్చి 13వ తేదీన కాల్చి చంపారు. ఆయన చంపడానికి ఉద్దమ్ సింగ్ లండన్లో 20 ఏళ్ళు కాపు కాశారు. మనం రెక్కియన్ చదువుతుంటారు పేపర్లో. అట్లా 20 సంవత్సరాల పాటు ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్ చావు కోసం ఎదురు చూశారు. ఇట్లా విప్లవకారులు స్వాతంత్రోద్యమ కాలంలో దాదాపు 20వ శతాబ్దంలో అంటే 1900 నుంచి, అంటే కరెక్ట్ డేట్ అని మనం ఏమి ఇక్కడ చెప్పలేము, 1947 వరకు కాంగ్రెస్ పార్టీ ఓ పక్క పోరాటం చేస్తూ ఉంటే సమాంతరంగా
ఈ విప్లవకారులుగా ఎక్కడెక్కడ గ్రూపులు పెట్టుకొని వారు బ్రిటిష్ ప్రభుత్వం మీద హింసా మార్గంలో విప్లవాలు చేసి బ్రిటిష్ వారిని భయపెట్టి తరిమేయాలనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మద్దతు విప్లవకారులకు రాలే. ఇది అలల మాదిరి ఎగిసిపడి మళ్ళా తగ్గిపోతా ఉంది. ఎందుకు ఈ విప్లవోద్యమము నిరంతరంగా సాగలేదంటే, మై డియర్ స్టూడెంట్స్, ఈ ఉద్యమము యువకులకే పరిమితమైంది. యువత అంటే ఆ బహుశా ఆ ఎమోషను, ఆ కసి, ఆ ఉద్రేకము, ఉద్వేగము, ఉడుకునెత్తురు కదా మీకే ఉంటాయి, అంటే యువతకు ఉంటాయి. అందువల్ల ఈ ఉద్యమం అంతా కూడా యువకులకే పరిమితమైంది. తర్వాత ఇది ఎవరికి వారు ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్రూపులుగానో లేకపోతే వ్యక్తులుగానే చేశారు తప్ప ఈ ఉద్యమ నిర్వహణకు సరైన కేంద్ర సంస్థ లేకపోయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉందమ్మా, దేశమంతా ఒకే సంస్థ, దానికి ఒక ఆఫీసు, దానికి ఒక అధ్యక్షుడు, దానికి ఒక కాంగ్రెస్ కమిటీ, సెంట్రల్ వర్కింగ్ కమిటీ, ఇట్లా ఉన్నాయి. కానీ ఈ విప్లవ ఉద్యమానికి అటువంటిది లేదు, సంస్థ లేదు. ఓకే, ఉన్నాయి, గద్దర్ పార్టీ చెప్పుకున్నాము, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అని చెప్పుకున్నాము. కానీ పరిమితం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. అనుశీలన సమితి, అంతేగాని కేంద్రీకృత సంస్థ లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఒప్పుకోలేదు. చాలా సందర్భంలో కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చేవాళ్ళు, దౌర్జన్యాన్ని సహించాకండి. ఎందుకంటే అది మనం కాంగ్రెస్ పార్టీ తప్పులు పడలే, అదే దేశ విద్రోహుల పార్టీ కాదు, దాని పంత శాంతియుతంగా చేస్తారు. కాబట్టి బాంబులు వేయడము, చంపడాలు, కాల్చి చంపడాలు, పొడుచుకోవడాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. కాబట్టి దే దెమ్సెల్వ్స్ రిప్రజెంటెడ్ టు గవర్నమెంట్. ఆపండి అని. అందుకే కదా భగత్ సింగ్ ఉరి ఆపమని గాంధీజీని అడిగితే గాంధీ ఒప్పందంలో ఈ మాట లేదు, ఆయన మాట్లాడలేదు దాని గురించి. ఇంకొకటి, ఈ ఉద్యమానికి అంటే విప్లవ ఉద్యమానికి ప్రజల యొక్క సహకారం లేదు, సానుభూతి ఉండింది. వాళ్ళు చేశారా, బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయపెట్టారు అని అనుకున్నారు తప్ప వీళ్ళు పోయి వాళ్ళతో కలవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. అక్కడ వచ్చిన సమస్య. సానుభూతి ఉంది, సహకారం లేదు. ఏం ఉపయోగం అది? మనం ఇంట్లో టీవీ చూస్తూ ద్రావిడు ఇట్లా కొట్టు, అట్లా బౌలింగ్ చేయని అంటే ఏం ఉపయోగము? ఆ ఫీల్డ్లో పోరాడదు తెలుస్తుంది. ఇక్కడ వారు చేసే దౌర్జన్యాలు, బాంబులు విసరాలు, బ్రిటిష్ వాళ్ళను చంపడము, లేకపోతే వాళ్ళని అంగవైకల్యం, వాళ్ళని భయపెట్టడము మెచ్చుకున్నారు తప్ప ప్రజలు దాంట్లో పాల్గొనరు. భయం, హింస ఎప్పటికైనా భయపడుతున్నాం. అందుకే గాంధీజీ హింసాత్మక ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. అది తాత్కాలికమే అది అనేది గాంధీకి తెలుసు. అయితే మై డియర్ స్టూడెంట్స్, ఈ విప్లవ ఉద్యమము ఏదో ఇంతవరకు చెప్పనే పెద్దగా లేదు, ప్రజలు మద్దతు పలకలేదు, కొంత యువకులకు మాత్రమే పరిమితం అయిపోయింది అని
అంత మాత్రం దాన్ని తీసివేయలేమండి. ఈ విప్లవోద్యమ యొక్క ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆంగ్ల పాలకుల్లో భయభ్రాంతులు సృష్టించినాయి. బ్రిటిష్ వారు మనకు స్వతంత్రం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పోరే కాదు, వీరి యొక్క భయం కూడా ఉంది. ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో దౌర్జన్యాలు ఎక్కడెక్కడ జరిగినాయంటే అది వీర సపోర్టుతోనే. గాంధీ డూ ఆర్ డై అనేది జైల్లో కూర్చున్నాడు. ప్రజలు రెచ్చిపోయినారు. వీళ్ళు వాళ్ళకు నేర్పారు కొంత దౌర్జన్యాలు ఎట్లా చేయాలని. తర్వాత నౌకాదళ తిరుగుబాటు అన్నాం మనం, రాయల్ ఇండియన్ నేవీ. ఆ తిరుగుబాటులో ఉడక వీరి పాత్ర ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్లోని వీరి పాత్ర ఉంది. కాబట్టి వీరు అలల మాదిరి ఎగిసి పడుతున్నారు, కానీ ఆ అలలు తన ప్రభావాన్ని చూపించాయి బ్రిటిష్ వారిని భయపెట్టడంలో, వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టిపోవడంలో. నిజానికి బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కన్నా వీళ్ళ గురించి ఎక్కువ భయపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళతో ఇబ్బంది లేదు, చేసే ధర్నాలు చేస్తారు, లాఠీలు కూడా పరిగెత్తి తినలేకపోతారు. వీళ్ళు అట్లా కాదు, లేపుతారు, మనం చాలితీరే లేపేస్తారు. కాబట్టి మొత్తానికి మై డియర్ స్టూడెంట్స్, ఈ విప్లవ ఉద్యమం అంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్య సేన్ ఇటువంటి వారి వల్ల భారతీయులు పిరికి పందులు కారు. అవసరమైతే ప్రాణత్యాగానికి వెనుకాడరు. వీరోచిత ధీరులని ఆంగ్లేయులు గుర్తించినారు. అలా భారతీయులలో జాతీయ విప్లవ శక్తులను ప్రేరేపించటంలో, స్వాతంత్ర సముపార్జనలో విప్లవవాదులు వహించిన పాత్ర చిరస్మరణీయము, తీసేయడానికి లేదు. నేను మొన్ననే చెప్పినాను, మితవాదులు ఎంతనో వీరు అట్నే చాలా మంది మితవాదులు ఏం చేసినారట, 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేదని వాళ్ళు నిజాన్ని దాన్ని పెంచారు. అది గాంధీజీకి సరైన సమయంలో అక్కరగొచ్చింది. అలాగే విప్లవాదులుగా సమాంతరంగా వారు చేసిన పోరాటము ప్రజల్లో జాతీయత భావాన్ని మరింత పెంచి పోషించి కానీ తగ్గించలే, బ్రిటిష్ వారిని భయపెట్టి. ఇది మీరు తెలుసుకోవాల్సింది. సో మీకు ఈ ఎగ్జామ్లో ఈ ప్రశ్న వస్తే విప్లవాదుల గురించి భారత జాతీయోద్యమంలో విప్లవాదుల పాత్ర గురించి రాయమంటే ఇది రాయాలి. ఒక్కసారి మీతో పవర్ పాయింట్ షేర్ చేస్తాను. నేను మధ్యలో వెళ్ళిపోతున్నారు, మీరు చాలా ఇబ్బంది పడతారు. ఏమైనా విప్లవ ఫలితాన్ని ఒక్కసారి మీరు చూడండి. విప్లవ ఫలితాలు మనం ఇంతవరకు చర్చించుకుంటే అంటే ఫర్ నోటింగ్ డౌన్ బాగుంటుందని మీరు ఆంగ్ల పాలకును భయభ్రాంతులు చేసి, నిజానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని అంగీకరించకుండా
కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఒప్పుకోకుండా ఈ ఉద్యమం చేసినటువంటి పనుల వల్ల జాతీయత భావం పెరిగి హింసలో పాల్గొనకపోయినా అహింసాయుతంగా చేసిన కాంగ్రెస్ పార్టీ కన్నా మనము సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక ఫీలింగ్ని, ఒక స్ఫూర్తిని ప్రజలకు ఇచ్చింది. అట్లా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ బలపడిందమ్మా. అలా జాతీయ ఉద్యమాన్ని ఒక ఉత్సాహాన్ని నింపింది ఉద్యమానికి. మొత్తానికి ఈ విప్లవాల పాత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. ఒక ఫోటోలు చూద్దాం మనము. వీడి సవార్కర్ విప్లవ నాయకుడు, ఈయన ఒక విప్లవ నాయకుడు. తర్వాత చంద్రశేఖర్ ఆజాద్. చూడండి, వారిని చూస్తేనే మనకు ఒక ఉత్సాహం వస్తుంది. ఈ ఫోటో చాలా సందర్భాల్లో చాలా చూసింటాం మనము. తర్వాత రామ్ ప్రసాద్ బిస్మల్. గుర్తున్నానమ్మా ఇది? మనము ఈయన మీద ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశాం కాలేజీలో. రామ్ ప్రసాద్ బిస్మల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్. అంటే ఈ కకోరి కుట్ర కేసు, ఈయన మిత్రుడు అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లహరి, వీరు 1926లో లక్నో నుండి షహరాన్పూర్ వెళ్ళే ఒక రైలును ఆపి కకోరి రైల్వే స్టేషన్ దగ్గర గొలుసులు లాగి ఒక అంటే రైల్లో రైలు పెట్టెలో ఒక ఇనుప పెట్టెను బద్దలు కొట్టారు. అంటే ఎందుకంటే వాళ్ళ ఉద్దేశము ప్రభుత్వ ఖజానా, అంటే డబ్బులు లక్నో నుంచి షహరాన్పూర్ పోతున్నాయి అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకో లేకుంటే ఏదైనా ఖర్చులకో గవర్నమెంట్ సొమ్ము, ఆ ఖజానాను కొల్లగొట్టి ఆ డబ్బుతో విప్లవ ఉద్యమానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనుకున్నారు. మన ఫోటోలో కనిపిస్తున్నాడే రామ్ ప్రసాద్ బిస్మల్, ఆయన మిత్ర బృందం. అయితే పాపం, అంటే ఇది 1926లో జరిగిందమ్మా. అయితే దురదృష్టవశాత్తు అంతగా కష్టపడి పగలగొడితే దాంట్లో 5,000 రూపాయలు మాత్రమే దొరికినాయి. కొలగొట్టారు, పరారైపోయినారు. కానీ పోలీసులు దీన్ని తీవ్రంగా తీసుకుని బ్రిటిష్ పోలీసులు వారి వెంటబడ్డారు, వేటాడారు. చివరికి 40 మంది అరెస్ట్ అయినారమ్మ ఈ కేసుల్లో. వారిలో ఈయన నాయకుడు కాబట్టి ఈయనకు రామ్ ప్రసాద్ బిస్మల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లహరి అనే వ్యక్తులకి ఉరిశిక్ష విధించింది ప్రభుత్వం. ఆయనే ఈయన. తర్వాత చెప్తేనే అష్ఫాకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మల్ మిత్రుడు. వీరిద్దరి గురించి ఒక పుస్తకము మా మిత్రుడు రచించిన, మనం కళాశాలలో దాన్ని విడుదల చేశాం. మీరు బహుశా ఫస్ట్ ఇయర్లో ఉండి ఉంటారు. ఫస్ట్ ఇయర్లోనే లేదు. ఈయన ముస్లిం అమ్మ. బ్రిటిషు ముస్లిం పోలీసులు ఈయన రెచ్చగొట్టారు మతాన్ని వాడుకొని. నువ్వు ఎందుకు హిందువుతో, అంటే రామ్ ప్రసాద్ బిస్మల్ హిందువు, ఈయన ముస్లిం. నువ్వు ముస్లిం అయి ఉండుకొని ఎందుకు పోతున్నావు హిందువులతో? బ్రిటిష్ వారు మన కోసం ఎన్నో చట్టాలు చేశారు, మనకు ఎంతో మేలు చేశారు. నువ్వు కూడా వారి గురించి ఆచూకీ చెప్తే నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము, ఇంత డబ్బులు ఇస్తామని రెచ్చగొట్టారు. కానీ ఈయన అష్ఫాకుల్లా ఖాన్ ఏనాడు తాను ముస్లింనే కానీ దేశభక్తి పరంగా ఒక హిందువును ద్వేషించాను.
అది ఇస్లాం మతమే ఒప్పుకోదు అని ఇటు ఏ విధంగా ఆయన లొంగ తీసుకోవాలనుకునేవాడు లొంగలేదు అస్ఫాకుల్లా ఖాన్. సో ఇటువంటి త్యాగదనులు. ఇక ప్రజల హీరో భగత్ సింగ్, ఆ స్ఫురద్రూపము, ఆ మీస కట్టు, ఆ టోపీ, ఆ చురుకైనటువంటి చూపులు, చాలా చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేశాడు దేశం కోసం. సో ఇటువంటి విప్లవకారులు మనం ఎంత తలుచుకున్నా కూడా తక్కువ. ఓకే, ఇప్పుడు అదే పందాలో మనము సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్, అది కూడా మనము చెప్పుకోవాలి. స్వాతంత్రోద్యమం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మితవాద యుగము, అతివాద యుగం, గాంధీ యుగమే కాదు. వాటికి పోటీ లేదు, దేనికదే. కానీ కాంగ్రెస్ ఉద్యమంతో పాటు సమాంతరంగా జరిగినటువంటి పోరాటాల గురించి మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వాటిలో ఇంతవరకు చెప్పినట్టు విప్లవోద్యమము, తర్వాత సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గురించి మీరు విన్నది చెప్పండి అమ్మా. మీరు ఏం విన్నారు, ఎప్పుడు విన్నారు, ఎంత విన్నారు? మై డియర్ స్టూడెంట్స్, ఏమండి, మీరు మాట్లాడుకోవడం కాదు. శిరీష, కొంచెం సీజన్ మారిన కాబట్టి జలుబమ్మా, మీరేం వరీ కావద్దు. కరోనా ఇంకా ఏం లేదు, టెస్ట్ చేయించుకుందా. ఓకే. సుభాష్ చంద్రబోస్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ పాఠం అంతా మిగతా చరిత్రలో చాలా పాఠాలుగా చెప్పినాను. కానీ నాకు స్వాతంత్రోద్యమ చరిత్ర, సంఘ సంస్కరణ ఉద్యమాలు అనంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మనలో కొన్ని మంచి గుణాలు ఉద్దీపింపజేసే అంశాలు ఇవి. అవి కేవలము సిలబస్లో పాఠాలు కాదు, మనకు జీవిత పాఠాలు, గుణ పాఠాలు, విలువలు నేర్పే పాఠాలు. సో అటువంటి పాఠాలలో ఒకటి సుభాష్ చంద్రబోస్. ఈయన అర్ధ శతాబ్దం కూడా బ్రతకలేదు. 1897లో జన్మించాడు, 1945లో మరణించాడు. కానీ భౌతికంగా ఆయనకు మరణం ఉంది. కానీ భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం చరిత్ర మనం చెప్పుకున్నప్పుడు సుభాష్ చంద్రబోస్కు మరణం లేదు. మన ఫ్రీడమ్ మూమెంట్లో మనం చెప్పుకోండి గొప్ప స్వాతంత్ర సమర యోధులలో మహోన్నతమైన స్థానాన్ని పొందినవాడు సుభాష్ చంద్రబోస్. భారతీయులచే అత్యంత ప్రేమాభిమానాలతో నేతాజీగా పిలువబడే వ్యక్తి సుభాష్ చంద్రబోస్. నేతాజీ, సుభాష్ చంద్రబోస్ అంటే కొన్నిసార్లు నేతాజీ అంటేనే సుభాష్ చంద్రబోస్ అంట. అటువంటి చిరస్మరణీయుడు సుభాష్ చంద్రబోస్. ఆయన ఏం చేశాడు స్వాతంత్రం కోసం?
నిజానికి భారత స్వాతంత్ర పోరాటం చరిత్ర రాసిన చాలామంది చరిత్రకారులు గాంధీ తర్వాత అంతటి గొప్ప మనిషి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆర్సి మజుందార్ నేను గ్రేట్ హిస్టోరియన్ అన్న ఆయన మాటలో చెప్పాలంటే ఇది కొటేషన్, మనం సొంతంగా చెప్పే వాక్యం కాదు. ఆర్సి మజుందార్ రాసిన మాట ఇది, వ్యాఖ్య, కామెంట్. భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ అనంతరం ప్రముఖ గణనీయమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఈ మాట ఒప్పుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు, నిర్వివాదాంశం ఇది. నిండైన విగ్రహం, గంభీరమైన వాక్చాతుర్యం, ధైర్య సాహసాలు, త్యాగశీలత, దేశభక్తి, ఇటువంటి విశిష్ట గుణాలతో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ నేతాజీ అని అనిపించుకున్నా అంటే ఆశ్చర్యం. ఈయనకు చిన్నప్పటి నుంచే విపరీతమైన దేశాభిమానం. చిన్న వయసులో కూడా భారతదేశాన్ని, తన మాతృదేశాన్ని కానీ భారతీయులు కానీ ఎవరైనా ఏదన్నా కొంచెం తప్పు మాట మాట్లాడినారంటే తిరగబడేవారు. అంటే మామూలు సరదాగానో లేకుంటే జనరల్ క్యాజువల్గానో ఎవరన్నా ఏది ఇది ఇండియా ఇట్లుంది, ఇండియాలో మొరటతనం ఉంది అని ఎవరన్నా భారతీయుడు అనేవాడికి ఎగిరి మీద పడేవారు. ఒకసారి కాలేజీలో చదివేటప్పుడు కలకత్తాలో స్టూడెంట్స్ స్ట్రైక్ చేసి ఈయన దానికి లీడర్గా ఉన్నాడు, స్టూడెంట్ లీడర్. స్ట్రైక్ చేస్తున్నారు, ఒక విధమైన ఉద్వేగ వాతావరణం నెలకొని ఉంది. ఇలా స్ట్రైక్ చేసి ఆటోమేటిక్ కదమ్మా. పైగా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ అంటే బ్రిటిష్ వాళ్ళు లెక్చరర్స్గా, ప్రిన్సిపాల్స్గా ఉన్నటువంటి రోజులు. వాళ్ళకు భారతీయులు అంటే పడదు, స్టూడెంట్ స్ట్రైక్ చేస్తుంటే ఇంకా అసలే పడదు. అప్పుడు స్ట్రైక్ చేస్తూ ఉంటే ఒక లెక్చరరు, కాలేజీలో పనిచేసే లెక్చరరు ఇండియన్స్ గురించి చులకనగా మాట్లాడాడు. మీరేదో స్ట్రైక్ చేసేది దిక్కు లేక ఉన్నారు, మేము పెడితే కాలేజీలో చదువుతున్నారు మీరు, మేము పెట్టిన కాలేజీలో మళ్ళీ మా మీదే స్ట్రైక్ చేస్తారా అన్నట్టు అహంకారంతో. అంటే ఉంది కదా వాళ్ళు జాతి దురహంకారం, ఇప్పుడు కదా ఎప్పుడు నుంచో ఏళ్ళ చేస్తే నేను లెక్చరర్ చూడకుండా దెబ్బలు తింటామని బెదిరించాడు. కొత్త నేను ఇంక మాట్లాడతానన్నమాట. ఒక స్టూడెంట్గా ఉన్నాడు, స్టూడెంట్ ఈ బెదిరించినందుకు ఆయన్ను కాలేజీ 2 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఏ రీజన్ లేదు, దేశం కోసం. అయితే ఇంకోటి మనందరూ కంటే మేము అయిపోయేది మీకు గుర్తు చేసేది ఏమంటే ఆయన ఇట్లా పోరాటంలో పాల్గొంటూ ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ స్టడీస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదన్న. కార్యదీక్షతో, మొండి పట్టుదలతో 2 ఏళ్ళు డీబారిసిన డిగ్రీ తెచ్చుకున్నాడు. సివిల్ సర్వీస్ పరీక్ష అంటే ఇప్పుడు ఐఏఎస్ అంటున్నామే, యూపీఎస్సి టాప్, అప్పుడు ఐసీఎస్ అనేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీస్. ఆ పరీక్షలు రాసి పాస్ అయ్యి ఐసీఎస్ ఆఫీసర్గా ఉద్యోగం చేశాడు. అయితే ఇటువంటి వాడు ఉంటాడు దేశభక్తుడు బ్రిటిష్ వారి పాలన. ఏమిటి రాశాడు చూద్దామని కొట్టాడు, తన మెరిట్ చూపించాడు, దాన్ని పక్కన పడేశాడు. కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వదిలేశాడు. మళ్ళీ కొంతకాలం ఓ కళాశాల ప్రిన్సిపల్ కూడా పనిచేశాడు. అంటే చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ అంటామే, సిఆర్ దాస్ ఆయన ఒక కాలేజ్ స్థాపించినాడు, నేషనల్ కాలేజ్ అని, జాతీయ కళాశాల.
దాన్ని కొంతకాలం ప్రిన్సిపల్గా పనిచేశారు. సో ఇటువంటి సుభాష్ చంద్రబోస్ తొలుత గాంధేయవాది. 1920లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అప్పుడే ఆయన పిలుపును అందుకనే తాను చేసే ICS ఉద్యోగానికి, ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్ టైం ఫ్రీడమ్ మూమెంట్లో దూకాడు. ఆశ్చర్యం వేస్తారు కదా మనకు. అంటే నాకు కలెక్టర్ జాబ్ అనుకోండి, IAS జాబ్, మేము ఉద్యోగం అంటూ ప్రజలకు మేలు చేస్తూ జీతంలో సగం ఇస్తాంలే కాంగ్రెస్ పార్టీకి, ఓకే నేను ఉద్యోగంలో పాల్గొన్నాను ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి ఫీలింగ్లు లేవు ఈయన. అంటే మోసపుచ్చు, తనను తాను మోసం చేసుకున్నట్టయితే. అందువల్ల ఉద్యోగం రాజీనామా చేశాడు, ఫుల్ టైం కాంగ్రెస్ వాదిగా మారాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. అయితే మై డియర్ స్టూడెంట్, సహజంగా ఈయన ఆవేశపరుడు, ఉత్సాహవంతుడు, ఉద్రేకపరుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, సహాయ నిరాకరణ పాల్గొన్నాడు, జైలుకి వెళ్ళాడు. కానీ గాంధీజీ అనుసరించే శాంతి, సహనము, అహింసావాదం అనేది సుభాష్ ఎంత మాత్రం పట్లే చించలే. ఆయన ఎక్కువగా చిత్తరంజన్ దాస్ శిష్యుడుగానే చెప్పుకున్నాడు. అంటే గాంధీజీ అంటే అభిమానం లేదని కాదు, గాంధీజీ సిద్ధాంతాల పట్ల నమ్మకం, అది వాటి వల్ల లాభం లేదనుకున్నాడు అంతే. సో దేశబంధు చిత్తరంజన్ దాస్ ఆయన తన రాజకీయ గురువు అని భావించాడు. చాలా కొంత మొత్తం సిఆర్ దాస్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడులేండి. అయితే ఆయన తర్వాత స్వరాజ్య పార్టీ పెట్టడంలో చురుకైన పాత్ర వహించారు సిఆర్ దాస్. ఏదైతేనేమి సుభాష్ చంద్రబోసు 1920 నుంచి 1939 వరకు, అంటే నియర్లీ ఫర్ 18 years కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సహాయ నిరాకరణ, సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమము, తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతదేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. అయితే దాంట్లో ఉన్నవాడుగా గాంధీజీని కొన్ని సందర్భాలు విమర్శించినాడమ్మ. మొదటి ఆ సహాయ నిరాకరణ జరుగుతూ ఉంది కదా, అది గాంధీజీ ఆపేశాడు కదా. చౌరీ సౌర సంఘటన దృష్టిలో పెట్టుకుని 1922లో అది నిలిపినప్పుడు సుభాష్ చంద్రబోసు చాలా తీవ్రంగానే ధ్వజమెత్తాడు. ఇది ఒక జాతీయ ఏమనాలి నష్టం, జాతికి వచ్చిన నష్టము నువ్వు ఆపడము, ఇంత పొంగే ఉద్యమాన్ని ఎక్కడో చౌరీ చౌరలో ఏదో పోలీసులను చంపినారు, ప్రజలను ఆపినావు, చాలా తప్పు. ఇది నేషనల్ కలామిటీ, జాతీయ ఉపద్రవం, ఏమాత్రం రుచించలే. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన ఏం మాట్లాడలేక ఈయన కూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఈయన విరమించుకున్నాడు. తర్వాత ఇంతలో చెప్పిన సిఆర్ దాస్, దేశబంధు చిత్తరంజన్ దాస్ స్వరాజ్య పార్టీ పెట్టినప్పుడు ఈయనోడు కాంగ్రెస్ పార్టీ కొంతకాలం బయటకు వచ్చి ఆ స్వరాజ్య పార్టీని నిర్వహించడంలో చురుకైన పాత్ర వహించాడు. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ 1928లో డొమినియన్ ప్రతిపత్తిని అంగీకరించి బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు చేసేటప్పుడు ఆ పత్రం మీద సంతకం పెట్టడానికి సుభాష్ చంద్రబోస్ ఇష్టపడలే.
అట్నే 1935లో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది కదమ్మా. ఆ భారత ప్రభుత్వ చట్టము వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అయిష్టంగా అంగీకరించింది, కానీ ఈయన మాత్రము అంగీకరించాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఇటువంటివన్నీ అంగీకరిస్తా పోతే స్వాతంత్ర పోరాటంలో చురుకుదనం రాదు. అంటే కాంప్రమైజ్ ఉండకూడదు, ఢీ కొట్టాలని. వాళ్ళు ఓటు ఇస్తే మనం దాన్ని అంగీకరించి మళ్ళా కొంతకాలం ముందు పోయి మళ్ళా పోరాటాలు చేసి మళ్ళా ఆగి మళ్ళా ఇట్లా కాదు పోరాటం అంటే అనేది సుభాష్ చంద్రబోస్ ఆలోచన. అంటే ఇటువంటి పద్ధతుల వల్ల స్వాతంత్రోద్యమము ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి పోతాదని ఆయన బాధ. నిజమే, ఆయన అనేది కరెక్ట్, ఆయన భావన కరెక్టే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బ్రిటిష్ ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి మంచి పనులు చేయించాలనే కూడా ప్రభుత్వం మన మాట ఎప్పుడు నిందమ్మా. 2వ ప్రపంచ యుద్ధంలో బలవంతంగా కాంగ్రెస్ పార్టీ లాక్కపోయింది కదా, మనకు చెప్పకుండానే. అంటే కాంగ్రెస్ పార్టీ సంప్రదించకుండానే 2వ ప్రపంచ యుద్ధంలోకి భారతదేశాన్ని కూడా లాక్కపోయింది. ఇట్లా సుభాష్ చంద్ర అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తా సుభాష్ చంద్రబోస్ గురించి. ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ యొక్క క్యారెక్టరు, యాటిట్యూడు, భావాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా కొంత పరస్పర విరుద్ధంగా ఉంది. అందుకే ఆయన 1939లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎందుకు ఏమిటి అనేది రేపటి క్లాస్లో చెప్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఈరోజు స్టార్టింగ్ కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంది. మీ ఫ్రెండ్స్ చెప్పండి, క్లాసులు భారీగా హాజరు కావాలా, చాలా తక్కువ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.